కళ్ల ముందు నీరున్న తోడుకోలేనంతగా భారంగా మారాయి ఎత్తిపోతల పథకాలు. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా మూలన పడుతున్నాయి. పథకం నిర్వహణపై రైతులకు అవగాహన లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ల పరిస్థితిపై TV9 రిపోర్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మూలన పడ్డాయి. బీడు భూములు సాగులోకి తీసుకొచ్చేందుకు నిర్మించిన ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 167 పథకాలుంటాయి. ఇందులో కనీసం సగం కూడా నీటిని ఎత్తిపోయడం లేదు. కేవలం 32 మాత్రమే పనిచేస్తున్నాయి. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం, రైతుల అవగాహన లోపం నిధుల కొరత సమస్యగా మారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వాలు ఆ లిఫ్టులను కొన్ని ఇరిగేషన్ శాఖ ద్వారా నిర్వహించబడతా ఉంటే కొన్ని సొసైటీలుగా ఏర్పడి రైతాంగం సమన్వయం చేసుకొని ఆ నిర్వహణ ఖర్చులంతా రైతులకి భారంగా ఉన్నాయి. దాని మూలంగా వాళ్ళ అనేక లిఫ్టులు మూతపడేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అదే సందర్భంలో రైతులు నిర్వహిస్తున్నటువంటి ఈ లిఫ్టులు కూడా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నిర్వహణ చేయించి ఈ రైతులను కూడా ఆదుకొని రైతాంగానికి భారం కాకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో అనేక ఎత్తిపోతల పథకాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా జిల్లాలో పలుచోట్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించారు. కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టులు మొదట్లో కొంత పనిచేసినా తర్వాత మరమ్మతులకి గురై నిరుపయోగంగా మారాయి. మరమ్మతులకు నోచుకోక మూలబడ్డటువంటి కొన్ని 2006లో వచ్చినటువంటి పెను తుఫానుకి భారీ వరదలకి మోటార్లన్నీ కూడా ఖరాబ్ అయిపోయి వరదలో మునిగి అవన్నీ చెడిపోయి దాదాపుగా 18 ఏళ్ళు అయినా కానీ రిపేర్లు చేపినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎత్తిపోతల పథకాలను కూడా పునరుద్ధరణ చేసేదానికోసం ప్రత్యేక నిధులు కేటాయించి మరమ్మతులు చేసి సాగు భూములను కాపాడాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల వరకు ఎత్తిపోతల ద్వారా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వీటిని నిర్మించారు. అయితే ఎత్తిపోతల పథకాలపై సంబంధిత ఆయకట్టు రైతులకు సరైన అవగాహన లేకపోవడం, దీనికి తోడు సదరు రైతులు పథకాల నిర్వహణలో పూర్తి స్థాయి భాగస్వామ్యం పంచుకోకపోతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారుతోంది. లిఫ్ట్లు కూడా ఒక్కొక్కటి శిథిలావస్థకు చేరాయి. వీటికి మరమ్మతులు చేయాలంటే సుమారు 10 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా. మోటార్లు మరియు పైప్ లైన్ శిథిలావస్థతో చేరుకున్నాయి. ఇక్కడ ఉన్న పెద్ద రైతులు ఇంతకుముందు 500 ఎకరాలతో స్టార్ట్ అయిన ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు చివరికి 150 ఎకరాలకే వచ్చింది. పెద్ద రైతులు ప్రత్యామ్నాయ పరిస్థితులు చూసుకున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ కూడా చిన్న సన్నకారు రైతాంగం. ఈ యొక్క లిఫ్ట్ మెయింటెనెన్స్ అనేది భారంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చిన్న సన్నకారు రైతుల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి నిధులు మంజూరు చేసి మోటార్లు మరియు పైప్ లైన్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే ఇంకా ఆయకట్టు పెరిగి మళ్ళీ 200 ఎకరంతో ఈ యొక్క మా యొక్క గ్రామంలో రైతులకు 2 పంటలు పండి సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటున్నాం. అయితే ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రైతుల నుంచి నిర్వహణ బాధ్యతలు తొలగిస్తామని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే జిల్లాలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ దశ మారే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని వీటి నిర్వహణపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.